మేడం ఇప్పుడు ఎక్కువగా భార్యలు భర్తలను చంపేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ దీనిపైన? యాక్చువల్లీ ఈ జనరేషన్‌లో ఎవ్రీవన్స్ మైండ్ సెట్ సేమ్‌గా ఉంది. అందరూ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు. సో, దానివల్లే ఇవన్నీ వస్తున్నాయి. లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్. సో, దే ఆర్ టేకింగ్ వే టూ సీరియస్. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకో మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నారు? పెళ్లి చేసుకుంటుంటే అయిపోతది కదా! బట్ ఏమో కాన్సిక్వెన్సెస్ వాళ్ళవి ఎలా ఉన్నాయో, వాళ్ళు ఏ సిచ్యువేషన్‌లో మ్యారేజ్ చేసుకున్నారో. సో, మనం చెప్పలేం కదా అవన్నీ. వీళ్ళు ఇంత క్రూయల్‌గా తయారవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఇదే లైక్ మెంటల్ హెల్త్ వల్ల అగ్రెషన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి ఫస్ట్. ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందది. అండ్ కొంతమంది దే వోంట్ కంట్రోల్ ఇట్. సో, అందుకే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఎక్కువగా భార్యలు పెళ్లిళ్ళు చేసుకొని భర్తలను చంపుతున్నారు. అవును. ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటున్నారు? అంటే భార్యలు పెళ్ళిళ్ళు చేసుకొని భర్తను చంపుతున్నారు దానికి. ఎందుకు చంపుతున్నారు? ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళు మొత్తం మొగలను చంపుతున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకోళ్ళతో కలిసి మొగని చంపుతున్నారు. అదే ఎక్కువ శాతము అంటే డబ్బు అంటే అటు ఇటు తిరగడానికి డబ్బులు అవసరం కాబట్టి ఇంకా వేరే అదర్ పర్సన్ చూసుకొని ఇద్దరు కలిసి లవ్వర్ని చూసుకొని ఇక వాడు డబ్బులు ఖర్చు పెడతాడు, అటు ఇటు తింటాడు. భర్త అయితే డబ్బులు ఉండవు కదా, ఇక బయట సోకులు ఎక్కువ అయిపోయినాయి. ఇటు అటు తిరుగుడు, వేరే టూర్లు పోడు, మటన్ చికెన్, అది బిర్యానీ, అవి ఇవి అన్ని గార్డెన్లు, పార్కులు, జల్సాలు ఎక్కువ అయిపోయినాయి. జల్సాలు ఎక్కువ అయిపోయి వేరే పర్సన్ అదర్ పర్సన్ చూసుకొని ఇప్పుడు ఎవడన్నా ప్రియుడు ఉంటే వాంతోనే ఉండొచ్చు. అనవసరంగా వీని పెళ్లి చేసుకొని మరి మనం మేఘాలయ చూసినాం. హనీమూన్ కని తీసుకెళ్ళి ఆడ మర్డర్ చేసి చంపేసినారు. ఎందుకు ఇంకో జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటారు? అంటే మొదలు సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ తర్వాత వాళ్ళకు అట్లా మోజు తీరుతలేదు వాళ్ళకి. ఇక బయట తిరిగే మోజు తీరగా వాళ్ళు వేరే అదర్ పర్సన్ చూసుకొని వేరే వాళ్ళతో తిరుగుడు, జల్సాల కోసం వాళ్ళు అట్లా చేస్తారు.